వెల్కమ్ టు డయల్ వ్యూ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని గండం ఉందా లేక వాళ్ళ జాతకాల్లో రాజధానే లేదా? గడిచిన 100 ఏళ్లుగా ఆంధ్రులు వాళ్ళ నాయకుల తప్పిదాల వల్ల ఈ రోజుకి రాజధాని లేని ప్రజలుగానే మిగిలిపోయారు ఏపీ జనం. బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా రాజధాని లేని ప్రజలు ఆంధ్రప్రదేశ్ వాళ్లేనేమో. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు తమిళనాడు మద్రాస్ని రాజధానిగా భావిస్తూ బతికేశారు. మద్రాస్ ఆంధ్రుల రాజధాని కాదు, తమిళుల రాజధాని. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక కర్నూల్ కొన్నాళ్లు ఆంధ్రుల రాజధానిగా ఉంది. ఆ తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక హైదరాబాద్ రాజధాని అయింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ కూడా తెలంగాణ రాజధాని అయిపోయింది. ఆంధ్ర వాళ్ళు రాజధాని లేకుండానే మిగిలిపోయారు. చెన్నై, కర్నూల్, హైదరాబాద్ ఏవి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధానిగా మిగల్లేదు. పిల్లి తన పిల్లల్ని తిప్పినట్లు 3 రాజధానులు తిరిగి ఇప్పుడు 4వ రాజధాని వెతుక్కుంటున్నారు ఆంధ్ర వాళ్ళు. తెలంగాణతో ఆంధ్ర విడిపోయి ఇప్పటికి 12 ఏళ్లయింది. ఈ రోజుకి ఒక రాజధాని అంటూ దిక్కు మొక్కులని రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్. దీనికి ప్రధాన కారణం 2 అగ్రకులాలు, వాటి అనుబంధంగా పనిచేసే 2 ప్రధాన పార్టీలు. వైసీపీ, టీడీపీ ఆడుతున్న వికృత క్రీడ ఫలితంగా ఆంధ్ర వాళ్ళకి ఈ రోజుకి రాజధాని లేకుండా పోయింది. ఏపీలో 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కొత్త రాజధాని నిర్మాణానికి తెరతీశారు. అంతకుముందు దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు చిన్న చిన్న రాజధానులు నిర్మించుకొని 3-4 ఏళ్ల పాలనలో పాలనా వ్యవహారాలు మొదలుపెట్టేశాయి. కానీ తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనేటువంటి భ్రమలో లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం ప్రారంభించారు. ఒక రకంగా హైదరాబాద్లో చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఇక్కడ చేశారు. అమరావతి రాజధానిగా చేయబోతున్నట్లుగా ముందే టీడీపీ వాళ్ళకి, కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి సమాచారం ఇచ్చేసి అక్కడ 60% పైగా భూములు వాళ్ల చేత కొనిపించారు అనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. అందులో నిజం కూడా లేకపోలేదు. 2014 తర్వాత అమరావతి చుట్టుపక్కల భూముల రిజిస్ట్రేషన్ చూస్తే ఓ పక్కా స్కెచ్ ప్రకారమే రైతుల నుంచి అక్కడ భూములు కొనేసినట్లు తెలుస్తోంది. వైసీపీ రాజధానిగా అమరావతిని వ్యతిరేకించేందుకు ప్రధాన కారణం ఇదే. అంతేకాక అమరావతికి వరద ముప్పు ఉందని 60,000 ఎకరాలు సేకరించి దానిపై లక్షల కోట్ల రూపాయల జనం సొమ్ము ఖర్చు పెట్టి రాజధాని కట్టడం అవసరమా అన్నది చాలా మంది వాదన. విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం మీద రాజధాని పేరుతో లక్షల కోట్ల అప్పు మోపటం సమంజసమా అనేది మరికొందరి ప్రశ్న. అమరావతి నిర్మాణ పనుల్లో కూడా భయంకరమైన అవినీతి జరుగుతోందని ఆరోపిస్తోంది వైసీపీ. అయితే చంద్రబాబు నాయుడు ఇవన్నీ వినే పరిస్థితిలో లేరు. 400 సంవత్సరాలలో ఏర్పడిన హైదరాబాద్ని 4 ఏళ్లలో సృష్టిస్తానని ఆయన భీష్మించుకొని కూర్చున్నారు. 2014-19 మధ్య రాజధాని పూర్తి చేయలేకపోయారు చంద్రబాబు. తెలుగుదేశం రాజధాని విషయంలో అలా పొరపాటు చేస్తే జగన్, వైసీపీ రాజధాని విషయంలో తమదైన అరాచకం చేశాయి. అసెంబ్లీలో అమరావతికి జైకొట్టిన జగన్ 2019లో సీఎం అయ్యాక 3 రాజధానుల పాట అందుకున్నారు. విశాఖ, కర్నూల్, విజయవాడలో ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్, న్యాయ రాజధానులను విడివిడిగా పెట్టాలని ప్రతిపాదించారు. పోనీ 5 ఏళ్లలో అవైనా పూర్తి చేశారా అంటే అది లేదు. అమరావతిలో సగం కట్టిన నిర్మాణాలను అలాగే వదిలేసి టీడీపీపై, కమ్మ సామాజిక వర్గంపై తన కసినంతా తీర్చేసుకున్నారు జగన్. చివరికి 2019-24 మధ్య కూడా రాజధాని లేకుండానే ఆంధ్ర వాళ్ళు 5 ఏళ్లు బతికేశారు. అంటే 10 ఏళ్లు రాజధాని లేకుండా గడిచిపోయాయి. అమరావతి విషయంలో జగన్ టార్గెట్ ఒక్కటే, అక్కడ భూములు కొన్న కమ్మ వాళ్లను ఆర్థికంగా దెబ్బ కొట్టాలనేటువంటిదే జగన్ స్ట్రాటజీ. 2024లో బంపర్ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ అమరావతిని తన ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి అమరావతి మీద ఖర్చు చేస్తున్నారు. అమరావతితో అద్భుతాలు జరుగుతాయి అనేది బాబు గారి వాదన. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను నిర్లక్ష్యం చేసి అమరావతిని ఎందుకు కట్టాలి అనేటువంటిది వైసీపీ వాదన. అందుకే ఖర్చు తక్కువలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య మావిగన్ పేరుతో 20,000 కోట్లతో రాజధాని అభివృద్ధి చేయవచ్చనేటువంటి వివాదం లేపారు జగన్. ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం మావిగన్ చుట్టే తిరుగుతున్నాయి.
కమ్మ సామాజిక వర్గం చేతిలో ఉన్న అమరావతిని ఏదో రకంగా అడ్డుకోవాల్సిందే అనే లక్ష్యంతో ఉన్న జగన్ అమరావతిపై మావిగన్ ఆయుధాన్ని ప్రయోగించారు. దీంతో ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం స్తంభించిపోయింది. అంతేకాదు అమరావతిలో అదనంగా భూమి ఇచ్చేందుకు చాలా ప్రాంతాల్లో రైతులు ససేమిరా అంటున్నారు. 2029 ఎన్నికల ఎజెండా మావిగన్ వర్సెస్ అమరావతి అని జగన్ అనౌన్స్ చేసేశారు. దీంతో రాజధాని సబ్జెక్ట్ మరోసారి రచ్చకెక్కింది. నిజంగా జగన్ మళ్ళీ పవర్లోకి వస్తే అమరావతిని గాలికి వదిలేసి మావిగన్ నిర్మాణం చేపడితే ఏంటి పరిస్థితి? భూములు ఇచ్చిన రైతులు ఏమవ్వాలి? భూములు కొన్న వాళ్ళంతా ఏం కావాలి? అక్కడ కట్టిన నిర్మాణాలు ఏమవుతాయి? లక్షల కోట్ల రూపాయలు పోసి నిర్మించిన అమరావతి ఏమైపోతుంది? అలాగని మావిగన్ పూర్తవుతుందా? మావిగన్ రాజధానిగా గుర్తింపు వస్తుందా? ఎన్నో ప్రశ్నలు ఇలాంటివి సామాన్యుణ్ణి వేధిస్తున్నాయి. కమ్మారెడ్డి కులాలు, టీడీపీ, వైసీపీ పార్టీలు రాజధానిని ఆర్థికంగా కైవసం చేసుకోవటానికి చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా మిగలకుండా పోయింది. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లవుతోంది. అయినా ఇప్పటికీ రాజధాని లేదు. మళ్ళీ 2029లో కొత్త క్యాపిటల్ కడతామంటే అది పూర్తయ్యే వరకు రాజధాని అనే మాటే ఉండదు. అసలు నిజంగా ప్రజలకు క్యాపిటల్ అంత అవసరమా? రాజధాని లేకుండానే 12 ఏళ్లు గడిచాయి. మరి అలాంటప్పుడు లక్షల కోట్లతో రాజధానిని కడితే ఎవడికి ఉపయోగం? శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు, మడకశిలలో బతికే వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా రాజధానిని చూస్తారా? మరి ఎవరి కోసం ఈ రాజధాని? ఎందుకు దీని చుట్టూ ఇన్ని రాజకీయాలు? జనం సొమ్ముతో ఈ వికృత క్రీడ ఏమిటి అని ఏపీలో పబ్లిక్ అంతా తిట్టుకుంటున్నారు.